హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరాసు. ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్యకి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. సో మా అన్నయ్య హల్దీ రోజు ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు చూపిస్తున్నాను. సో ఆ రోజు ఈవినింగ్ 3కి అయితే ఈ డెకోర్ స్టార్ట్ చేశారు. అప్పటికప్పుడు అనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా కజిన్స్ అందరం కలిసి హెల్ప్ చేశారు. సో పైన డాబా పైన ఇట్లా బనానా లీఫ్తో వెనకాల వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కట్టి బంతిపూల మాలలు కట్టి లోటస్ చిన్న చిన్ని ఫ్లవర్స్తో డెకార్ అయితే సింపుల్గా చేశారు. కింద గ్రీన్ మ్యాట్ వేసి ఇట్లా కళాయిలు ఇత్తడి బిందులకి బంతిపూల మాలలు కట్టి రోజ్ పెటల్స్ అయితే ఒక బిందులోకి వేసాము. కొంచెం డెకార్కి బాగుంటుందని చెప్పేసి డెకార్ అయితే రెడీ అయిపోయింది. కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసి ఇంకా రెడీ చేసేసారు. సో జల్లెడైతే ఇట్లా రెడీ చేశారు. సో మా వాళ్ళందరూ అయితే హడావిడిగా ఉన్నారన్నమాట. అంటే ఫోటో సెక్షన్కి ఎక్కడ ఎలా పెడితే బాగుంటుందని ఫైనల్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లైట్స్ పెట్టారు, 2 లైట్స్. ఎందుకంటే నైట్ అనుకున్నాము, పెళ్ళికి 2 రోజుల ముందు కాబట్టి నైట్ 7:30కి స్టార్ట్ చేశారు. సో మా బాబాయ్, నేను, ఇంక మా భార్గవ్ నిద్రపోతున్నాడు. సో మా అమ్మ, మా చిన్న పిన్ని, మా అమ్మ వాళ్ళ చిన్న తోటికోడలు అనమాట. సో అందరూ డాబా పైన అసెంబ్లీ అయిపోయాము. అందరూ ఎల్లో కలర్ థీమ్ ఉన్నవాళ్ళు వేసుకున్నారు. సో అందరూ మేడ పైనే ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈలోపు మా అన్నయ్యకైతే ఫోటో సెక్షన్ జరుగుతుంది. మా నాన్నగారు, మా చిన్నక్క, మావయ్య గారు, వాళ్ళ కోడలు, నెక్స్ట్ ఇంకా మా అక్కలు ఇద్దరు కూడా. సో అందరూ అసెంబ్లీ అయ్యాము. చాలా హ్యాపీ అనిపించింది అందరిని కలుసుకోవడం కూడా. నెక్స్ట్ ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీలో అందరూ వచ్చారనమాట. సో మా నాయనమ్మకి 6 మంది సంతానం అనమాట. సో 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసాము. సో ఒక 2 మిస్ అయ్యారు తప్ప అందరూ వచ్చారు. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్దే హడవడంతా కూడా బాగా రచ్చరచ్చలు అయిపోయారు. ఇంకా మా కజిన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కలుసుకుంటాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అందులో ఫస్ట్ హల్దీ జరుపుకున్నాం అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎల్లో కలర్ కుర్తాస్ అయితే ఒక ఇదిగా పెట్టుకుని అందరూ ఒకేలాంటివి వేసుకున్నారు. ఇంకా మా అన్నయ్యనైతే పైకి ఎగరేస్తున్నారు అనమాట. నెక్స్ట్ అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు. నేను, మా చెల్లెళ్ళిద్దరు, మా అక్క, ఓన్ సిస్టర్ మా అన్నయ్యకి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నామే. నెక్స్ట్ మేము 3 చెల్లెళ్ళు, బాబాయ్ పిల్లలు అనమాట. సో 4 ఆడపిల్లలము మా ఫ్యామిలీకి. మేము నలుగు పెట్టి పసుపది రాసి నలుగు పెట్టి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ మా కజిన్స్ బ్యాచ్ అనమాట. అంటే నాకు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, బావలు అనమాట వీళ్ళందరూ. సో ఇంకా మా వారు, ఇంకా మా చిన్న బావ ఎత్తుకుని పైకి ఎగరేస్తున్నారు అనమాట, పూలదండలు వేసేసి. వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అసలు రచ్చ టాప్ లేపారంతే. ఇంకా మా అన్నయ్యకైతే కొన్ని ఫొటోస్ కూడా తీశారు పెళ్ళికొడుక్కి, బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ చెప్తానండి. ఇది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, నాన్నగారు, అమ్మ, నేను, ఇంకా మా అన్నయ్య, మా చిన్న బావ, చిన్న మేనత్త కొడుకు, వాళ్ళ మిస్సెస్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ సొంత అక్క, వాళ్ళ బావగారు, పిల్లలిద్దరు కశ్వి ఇంకా అన్వి. నెక్స్ట్ ఇంక మా చిన్న బాబాయి, మా పిన్ని, మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకా మా చిన్న మేనత్త, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలిద్దరు అబ్బాయిలు, నెక్స్ట్ వాళ్ళ ఆవిడ. ఇది వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావగారు, ఇంకా వాళ్ళ పిల్లలు. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా చిన్న బాబాయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ అనమాట. ఇంకా మా అత్తయ్య గారు మిస్ అయ్యారండి ఫోటోలో. మా అత్తయ్య మా రోజు ఇంకా ఇలా నీళ్ళు పోసి ఎంజాయ్ చేసేసాము. ఇంక మా అన్నకి ఇలా వాటర్ వేసి ఎంజాయ్ చేశారు. ఇంకా వీడియోస్ తీయలేదండి. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా కజిన్స్, మా అత్తలు, మా పిన్నులు అందరూ కలిసి వాటర్ ఇంకా ట్యాంక్ నీళ్ళన్నీ అయిపించేసాం. ఇంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.